హలో ఎవ్రీవన్. ఈరోజు మనం సర్వపిండి ఎలా చేయాలో చూద్దామా? దానికోసం మనం ముందుగా బియ్యపిండి తీసుకొని అందులో జీలకర్ర, శనగపప్పు, ఇంకా నువ్వులు వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న మెజర్‌మెంట్స్ ఒక 1½ కేజీ బియ్యపిండికి. మనం నువ్వులు, జీలకర్ర ఇంకా శనగపప్పు ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇక్కడ నేను 1½ కేజీ బియ్యపిండికి 300 గ్రామ్స్ పచ్చిమిర్చి, ఇంకా 80 గ్రామ్స్ ఉప్పు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి మెత్తగా పేస్ట్ చేసి బియ్యపిండిలో వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నీళ్లు పొయ్యకుండా ఒకసారి మొత్తం పిండిని బాగా కలుపుకోవాలి. ఈ డిష్‌ని మీరేమంటారు? మా అమ్మ వాళ్ళు సర్వపిండి అంటారు. మా ఆడబిడ్డ వాళ్ళు తపాలా చెక్క అంటారు. మా అత్తమ్మ వాళ్ళేమో గిన్నె కొత్తినప్ప అంటారు. మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. పిండిలో కొద్ది పార్ట్ తీసుకొని అందులో ఆనియన్స్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఆనియన్స్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఆప్షనల్. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నీళ్ళు అంత పిండిలో ఒకేసారి కలపకుండా కొద్ది కొద్దిగా కలుపుకుంటే ఒకవేళ ఉప్పు, కారం ఎక్కువ తక్కువ ఉన్నా అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. పిండి తడిపాక గిన్నె తీసుకొని నూనె వేసుకోవాలి. నూనె వేశాక తడిపిన పిండిని తీసుకొని అప్పలాగా ఒత్తుకోవాలి గిన్నెకి. మనకి సర్వపిండి కొద్దిగా క్రిస్పీగా కావాలంటే సన్నగా ఒత్తుకోవాలి, లేదంటే కొద్దిగా మందంగా ఒత్తుకుంటే మెత్తగా వస్తాయి. పిండిని గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేశాక హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకుంటే మనకి సర్వపిండి బాగా కాలుతుంది. స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకోవాలి మీది నుంచి. ఒక 10 మినిట్స్ అలా పడుతుంది మనకి సర్వపిండి ఒక సైడ్ కాలడానికి. 10 మినిట్స్ తర్వాత ఇంకో సైడ్ తిప్పి ఒక 2 మినిట్స్ అలా కాలిస్తే సరిపోతుంది. సర్వపిండిని పెరుగు ఇంకా పచ్చడితో తింటే బాగుంటుంది. మీరు సర్వపిండిని ఏమంటారు? కామెంట్ చేసి చెప్పండి. మీరెప్పుడైనా సర్వపిండి ట్రై చేశారా? చేయకపోతే చేసి చూడండి, నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా! థ్యాంక్ యూ.